హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. అండ్ నిన్న వ్లాగ్లో చెప్పాను కదా, మేము ఇలా జంతికల పిండి ఆడించడానికి బయటికి వెళ్ళాము. వచ్చేసి కజ్జికాయలు చేసాము. తర్వాత ఈరోజు అయితే జంతికలు చేస్తున్నాం అనమాట. అండ్ నా వ్లాగ్ ఎవరైనా చూడకపోతే వీళ్ళైతే చెక్ చేయండి. కజ్జికాయలు ఇంట్లోనే చేసామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు జంతికలు వచ్చేసి బియ్యం పిండి అండ్ బియ్యము అండ్ శనగపప్పు మిల్లులో ఆడించి తీసుకొచ్చి అందులో జీలకర్ర వాము అయితే యాడ్ చేసుకున్నాం. అండ్ పచ్చిమిర్చి వచ్చేసి మిక్సీలో ఆడించి హాట్ వాటర్లో వేసి కొంచెం బాయిల్ చేసి దాన్ని అయితే పిండిలో అయితే కలుపుతాము. సో చాలామంది కారం పొడి కూడా వేసుకుంటారు. వాటికన్నా ఇలానే టేస్ట్ ఉంటుందని చాలామంది దగ్గర విన్నాను. సో మేము అందుకని ఈ ప్రాసెస్ని ఎంచుకున్నాం. ఇంకా నువ్వులను అయితే యాడ్ చేస్తున్నాము. నువ్వులైతే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కదా నువ్వులు. సో అందుకనే ఇలా వడకట్టు అయితే మేము పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకుంటున్నాం అనమాట, గ్రైండ్ చేసింది. సో ఇంకా ముందు రోజు మేము కజ్జికాయలు చేశాను అన్నాను కదా, ఆ వ్లాగ్లో అయితే ఉంటుంది ఎంత బియ్యం తీసుకున్నాము అండ్ శనగపప్పు ఎంత తీసుకున్నాము అనేది కూడా ఉంటుంది. సో మేమైతే ఆల్మోస్ట్ మా పేరెంట్స్ వచ్చి మాకైతే పిండి వంటలు చేయలేరు. ఎప్పుడో తీసుకొచ్చుకొని అవి సంక్రాంతి పండుగలకి వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చుకున్నాం. కానీ మేమే నేర్చుకొని మా పిల్లల కోసం మేము పెట్టడమే ఒక హ్యాపీనెస్ అని చెప్పి హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నాం అనమాట. ఈ కజ్జికాయలు ఇట్లాంటి టేస్ట్ ఉన్న జంతికలు అయితే మాకు ఇక్కడ కేరళలో అస్సలు దొరకవు. సో బటర్ని అయితే హీట్ చేసుకొని ఈ జంతికల పిండిలో అయితే వేసుకొని కలిపితే కొంచెం గుళ్ళు వస్తాయి, టేస్ట్ బాగుంటుంది. సో అందుకని చెప్పేసి వేస్తున్నాం. అండ్ అది ఆప్షనల్ కూడా, నార్మల్గానే కలుపుకోవచ్చు అనమాట ఆయిల్తో కూడా. ఇంకా మేము వచ్చేసి జంతికలు ఎందుకు చేస్తున్నాము, ఏమైనా ఫెస్టివల్ ఉందా లేకపోతే ఏంటి అని కాదు, అందరం ఒక ట్రైల్ అనమాట నేర్చుకోవడానికి. లైక్ పిల్లలకి ఏదో ఒకటి ఈవినింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చాక లేకపోతే హస్బెండ్స్ వర్క్కి వెళ్ళి వచ్చేసాక అడుగుతారని చెప్పి చేస్తున్నాం అనమాట. సో ఈ జంతికలు చూసారా, అంత ప్రొఫెషనల్గా వేయకపోయినా కూడా మాకు వచ్చినట్లయితే మేము వేసామన్నమాట. సో హార్డ్ అయిపోయింది, కొంచెం హార్డ్ అంటే లైక్ జీలకర్ర కొంచెం ఎక్స్ట్రా అవ్వడం వలన అవి ఒత్తినప్పుడు జీలకర్ర అయితే అడ్డేసేదన్నమాట. సో అందుకని మీరైతే కొంచెం లైట్గానే జీలకర్ర వేసుకోండి. వాము వేసినా కూడా నార్మల్ ఉంటుంది. సో చిన్న కళాయి పెట్టుకున్నాము, ఆయిల్ వేసుకున్నాము. ఓపికతో ఎక్కువసేపు పడినా కూడా జంతికలు అనేవి కంప్లీట్ చేసాం. టేస్ట్గా వచ్చే మా హార్డ్ వర్క్ మాకు అనమాట. సో జంతికలు టేస్ట్గా ఉన్నాయి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.